हाय फ्रेंड्स सुभानल्लाह एमडी वेजिटेबल नर्सरी एमडीएस अग्रिटेक తాడ్చర్ల మోటు ఫ్రెండ్స్ మన నర్సరీలో అన్ని రకాల నార్లు దొరకబడును పచ్చి మిరపకైనా పండు మిరపకైనా ఇప్పుడైతే మాత్రం మనక దగ్గర పచ్చి మిరప నార్లు అయితే దొరకడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా అన్ని వీడియోలు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది రైతులకు తెలియాలంటే షేర్ చేయండి లైక్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చిన నార్లు ఏయో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ఈ రోజు అయితే మాత్రం వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాడిగి మార్కెట్లో ఎటువంటి మోసాలు చేస్తారు బ్యాడిగి మార్కెట్లో మనం ఎటువంటి మోసాలు చేస్తారనే దాని గురించి మనం పూర్తిగా వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మనం ఖచ్చితంగా మీరు ఎటువంటి మోసాలు జరిగినాయి ఒకవేళ నేను చెప్పకుండా ఉంటే కూడా అటువంటి విషయాలు అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకంటే గుంటూరులో జరిగేటి ఏంటి తెలంగాణలో మార్కెట్లో జరిగేటి అసలు ఎటువంటి మోసాలు చేస్తారు రైతులను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాడిగి చెప్పుకున్న తర్వాత గుంటూరు చెప్తాం గుంటూరుది చెప్తే రామాయణం రాయొచ్చు ఆ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎందుకంటే నేను రేపు చేస్తాను ఖచ్చితంగా రేపు మ్యాక్సిమం టైం ఉంటుంది ఖచ్చితంగా చేస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ బ్యాడిగి మార్కెట్లో ఎటువంటి మోసాలు చేస్తారంటే మీరు ఏపీఎంసీ మార్కెట్ అనేది ఖచ్చితంగా ఎక్కడైనా యార్డ్లో ఉంటుంది ఆ యార్డ్లో మీకు జరిగినప్పుడు అటువంటి మోసాన్ని మనం బ్యాడిగి మార్కెట్లో మాత్రం నాకు తెలిసినంత వరకు 70% మోసం అనేది జరగదు 70% ఒక్క 30%లో మోసం అనేది జరుగుతుంది అదే గుంటూరు మార్కెట్ చూసుకుంటే 100% మార్కెట్లో మోసం జరుగుతుంది 100కు 100 ఎటువంటి మోసాలు జరుగుతాయి అనేది ఖచ్చితంగా రేపు వీడియోలో చూడండి ఖచ్చితంగా రేపు వీడియో చేస్తాను దాని గురించి బ్యాడిగి మార్కెట్లో ఎటువంటి అంటే మీరు డౌట్ ఉంటే బ్యాడిగి మార్కెట్లో నేను 70% ఎందుకు చెప్పానంటే నీకు డౌట్ వచ్చింది 40,000 వేసాడు నీకు 50,000 అమ్మినట్టు లేదంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పుకుందాం ప్రజెంట్ నీకు 30,000 మార్కెట్ ఉంది నీకు 15,000 పట్టి కట్టాడు నీకు డౌట్ వచ్చింది ఆ ఏపీఎంసీ నీకు పలానా కొట్లో నాకు ఈ విధంగా వేసారని నువ్వు మార్కెట్కి వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్లో వాళ్ళకు వెళ్ళి నువ్వు అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నాకు జరిగింది పలానా లాట్ నెంబరు పలానా కొట్లో జరిగిందంటే ఏపీఎంసీ వాడు ఖచ్చితంగా నీకు ఆ స్లిప్ తీసి పలానా వాడికి వేసాడు ఇది 45,000 వేసాడో 35,000 వేసాడో చెప్తాడు నీకు మోసం జరిగింటే వాడు ఎవరైతే ఆ కొట్టతను ఉంటాడు కదా ఆ కొట్టతను ఏం చేస్తారంటే వచ్చినప్పుడే ఆ టెండర్ ఫారాన్ని తెచ్చుకునేటప్పుడు సొంతంగా మళ్ళీ ఇంకో టెండర్ ఫారాన్ని తయారు చేసి రేట్ తక్కువకి వేస్తాడు అది ఒకటి అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీకు డౌట్ వచ్చింది ఏపీఎంసీలో ఖచ్చితంగా మీరు డౌట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏపీఎంసీలో చాలా టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అడగండి ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏపీఎంసీలో బ్యాడిగి మార్కెట్లో ఎటువంటి నిస్సందేహంగా ఖచ్చితంగా నీకు రిపోర్ట్ అనేది ఇస్తారు 90% అయితే చేయరు ఒక 10% మంది మాత్రం ఖచ్చితంగా చేస్తారు చేశారు కూడా ఓకేనా దాని తర్వాత డబ్బులు ఇంకా డబ్బులు ఇచ్చేది లాస్ట్లో చెప్తా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తారంటే టెండర్ ఫారం అయిపోయింది టెండర్ ఫారం అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇటువంటి మోసాలు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కాటాలు వేయాలి కాటాలు వేయాలంటే ఏం చేస్తారు మనం రేట్ వచ్చింది కదా కాటాలు వేసుకున్నాడు ఏమైనా చేసుకుని మనం వెళ్ళిపోతాం మందాగడానికో లేకపోతే తిరిగి వద్దామనో లేకపోతే ఉండి బేజారెత్తో ఎందుకంటే టైం 4 అవుతుంది కాబట్టి వాళ్ళు కాటాలు వేసరికి అటువంటి సిచ్యువేషన్లో దయచేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకనంటే నువ్వు బయటికి వెళ్ళావంటే కాటాల్లో ఖచ్చితంగా నీకు వాడు తూకం వేసి ఇవ్వడంలో నీకు ఇచ్చిన టెండర్ అది నీకు ఇచ్చిన నీ బస్తాల లెక్క ప్రకారం వాళ్ళు నీకు ఇచ్చిన బిల్లు ప్రకారం అక్కడ ఆ తూకాలు అనేది అక్కడ ఉండవు నీకు ఇచ్చిన బిల్లు వేరు ఉంటుంది వాడు అమ్ముకున్న బిల్లు వేరు ఉంటుంది అటువంటి మోసాలను కూడా నువ్వు అరికట్టాలనుకుంటే ఏపీఎంసీకి వెళ్ళొచ్చు నాది ఆ బస్తాలను ఎవరికి వేసాడో ఆ లిస్ట్ నాకు తీస్తే ఆ లిస్ట్ కూడా వస్తుంది ఎందుకంటే నీకు ఏపీఎంసీలో నీకు డైరెక్ట్ క్యాష్ రాదు ఏది బ్యాడిగి మార్కెట్లో నీకు డైరెక్ట్ క్యాష్ ఎవడు ఇవ్వడు డైరెక్ట్ అకౌంట్కి వేస్తుంది కాబట్టి ఎవరికి అమ్మింది కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది ఎన్ని కేజీలతో వాడు నీకు వేసింది కూడా నీకు అటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నీకు అక్కడికి వెళ్తే నీకు డౌట్ ఉన్నప్పుడు మాత్రమే అదొకటి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఏపీఎంసీ మార్కెట్లో నీకు బస్తాల కింద పన్న సరుకును మొత్తాన్ని చాలా వరకు ఆ బస్తాలు ఉన్నాయి తీసుకెళ్ళి కొట్లో పోసుకుంటారని చాలా మంది రైతులు మనకు చెప్తా ఉన్నారు అది అయిపోయిన తర్వాత రకరకాల ఇబ్బందులు పెడతాను నేను ఏదైనా మిస్ అయితే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కాటాలు అయిపోయింది డబ్బులు ఇవ్వాలి కాటాల్లో మోసం చేస్తారు ప్లస్ టెండర్ ఫారం వచ్చిన తర్వాత మోసం చేస్తారు ఇవన్నీ మీరు ఏపీఎంసీకి వెళ్తే క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏం మోసం చేస్తారంటే నువ్వు డబ్బులకు నెల టైం చెప్తాడు 15 రోజులు టైం చెప్తాడు వాడు నీకు ఇచ్చిన బిల్లు వేరుంటుంది వాడు కొట్టేటప్పుడు ఏం చెప్తాడంటే నాకు చాలా మంది రైతులు ఫోన్ చేశారు మీరు కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు ఫోన్ చేశానని కూడా కామెంట్ చేయొచ్చు అన్న
40,000 అమ్మితే ఇప్పుడు ఆ రేటు పోవని 36,000 కాడికి బిల్లు వేసి ఇస్తానంటున్నాడు అన్న. ఏం చేయాలి? ఖచ్చితంగా ఏపీఎంసీని ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవచ్చు. వాళ్ళు దానికి సమస్యకు పరిష్కారం చూపియచ్చు. ఖచ్చితంగా మీకు ఫుల్ అమౌంట్ వచ్చేటట్టు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి నీకు ఏపీఎంసీలో బిల్లు పడిన తర్వాత తగ్గించే సమస్య లేదు. గుంటూరు వ్యాపారానికి అక్కడ వ్యాపారానికి చాలా తేడా. అక్కడ నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తారు, చాలా మంచి వాళ్ళు. నాకు నచ్చిన వాళ్ళు, నాకు తెలిసినంత వరకు అయితే మార్కెట్ రైతుకు ఉపయోగకరమైనది ఏంటంటే బ్యాడగి మార్కెటే. నాకు చాలా వరకు కర్ణాటక మార్కెట్లో చాలా వరకు అసలు ఎక్సలెంట్. రైతులను రిసీవ్మెంట్ కానీ, అక్కడ పద్ధతి కానీ, విధానం కానీ ఎక్కడ మీకు ఎటువంటి మోసం జరిగే అవకాశాలు నాకు తెలిసైతే లేవు. ఇలాంటివి కాకుండా అదే గుంటూరులో అయితే చాలా చెప్పొచ్చు. అసలు కోకొల్లలు రకరకాల సిచ్యువేషన్లు చెప్తా ఉంటారు వాళ్ళు అక్కడ అనమాట. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా నేను చెప్పిన పాయింట్లు కాకుండా ఒకవేళ నేను మిస్ అయితే డబ్బులు ఇచ్చేటప్పుడైనా డబ్బులు 3 రోజులకు వారానికల్లా వేయాలి. నెల 2 నెలలకు కూడా వేయకుండా వేసేటప్పుడు ఈ విధమైన సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. అటువంటి సమస్యకు కూడా మీరు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఆ మార్కెట్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఇటువంటి వాటి నుంచి ఖచ్చితంగా ఏపీఎంసీలోకి వెళ్తే మీకు అటువంటి సమస్యకు పరిష్కారం అనేది దొరకడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు మోసపోవద్దు. నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ శాతం మంది బ్యాడగి మార్కెట్ వ్యాపారస్తులు తక్కువ, ఓన్లీ గుంటూరు మార్కెట్ వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే బ్యాడీ కాయలు కొని తీసుకెళ్తే చాలా వరకు నష్టపోతాడు వ్యాపారస్తుడు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న రేటు సిచ్యువేషన్ ఏది ఉంటుంది, అక్కడ ఉన్న రేటు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వేరియేషన్ అనేది చాలా వ్యత్యాసాలు అనేది చాలా వరకు ఉంటాయి. అటువంటి అనేది మీకు చాలా చూపించచ్చు, చాలా చెప్పొచ్చు కూడా. అందుకోసం అనేసి నేను చెప్పిన వీడియోలో ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ రావాలి, ఖచ్చితంగా ఎక్కువ మందికి తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ మందికి తెలియజేయండి, చాలా మందికి చెప్పండి. బ్యాడగి మార్కెట్లో ఇటువంటి మోసాలు కాకుండా ఇంకా ఎలాంటి మోసాలు జరుగుతాయి. తూకాలు చెప్పాను, టెండర్ ఫారంలో చెప్పాను. టెండర్ ఫారం కాకుండా ఇంకా ఎటువంటి వాళ్ళు జిరాక్స్ తీసుకొని వచ్చి ఎటువంటి మోసాలు చేస్తారు. డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు తక్కువ వేయడం, 2 నెలలకి వేస్తానని 3 నెలలకు అట్లా రకరకాల నెలన్నర చెప్పి 2 నెలలు ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, మీకు తెలుగు వస్తుందని కన్నడలో మాట్లాడడం. అటువంటి కొంతమంది అందరున్నారని కాదు, ఒక 10% ఆ విధంగా చేస్తున్నారని మనకు చాలా వరకు రైతు మిత్రులు చెప్పడం జరిగింది. అటువంటి సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా మందికి రీచ్ తెలియాలి విషయం అనేది. అందుకోసం ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఇంకా మన కాడ ఎటువంటి నార్లకైనా సరే మీరు ఖచ్చితంగా నా నెంబర్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అటువంటి నార్లు అవి కూడా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఎటువంటి వీడియోలు కావాలంటే కూడా అటువంటి వీడియోలకు మనం సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది ఏ ఇత్తనాల గురించి మనం చెప్పడం అనేది మన దగ్గర ఫ్రీ ప్రమోషన్. మనం ఎటువంటి కంపెనీ ఇత్తనాలకైనా మంచి కంపెనీ అయ్యి మీరు మా దగ్గరికి వచ్చి చేయించుకోవాలనుకుంటే ఎక్కడైనా ఫీల్డ్ చూపించి నాకు చెప్తే నేను ఖచ్చితంగా దాని గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎటువంటి దాని గురించి అయినా మనం నిస్సందేహంగా రైతులకు ఉపయోగపడే వీడియో ఏదైనా మనం చేయడానికి ఎటువంటి సందేహాలు లేకుండా చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.